ఆఖరికి ఒక మాట చూసి వాక్యాన్ని ముగిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమాపత్రిక 1వ అధ్యాయం 30-31 వచనాలు. 30-31 వచనాలు. కుండ్రిగాండ్రును, అపవాదకులను, ద్వేషకులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిందారహితులైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు ఎరిగి ఉండయో వాటిని చేయుచున్నారు. వాటిని మాత్రం అభ్యసించుచున్నారు. వాటితో సంతోషంగా వాటి చేయవారిని సంతోషంగా సమ్మతిస్తున్నారు. ఆయన చిత్తమెరిగి వారితో సహవాసం చేయకూడదు. ఇక్కడ 19 రకాల పాపాలు ఉన్నాయి. ఆ చదవబడిన వాక్య భాగంలో ఈ రోమాపత్రిక 1వ అధ్యాయం 30 నుండి 32 వచనాల్లో దేవుడు అసహించుకునే 19 రకాల అవిధేయతలు ఉన్నాయి. ఎన్ని మాట్లాడినారా? 19 ఉన్నాయి. ఈ 19ని చేసేవాడితో అట్టి వారితో మనం సమ్మతించకూడదు. వారితో కలిసి అడిగేయకూడదు అని న్యాయవిధి నిరిగి ఉండి అట్టి వాటిని చెయ్యి వారితో మనం సమ్మతిస్తున్నాం. దేవునికి రేగదు. దేవుడు ఊరుకుంటాడా? ఈ 19 రకాల పాపాలు చేసేవారితో, ఈ 19 రకాల అవిధేయతలు ఉన్న వారితో మనం సమ్మతిస్తున్నాం. ఇట్టి వాటిని చేయువారు మరణమునకు తగిన వారు. వ్యభిచారం చేసినవాడే కాదండి, తల్లిదండ్రులకు అవిధేయుడైన వాడు కూడా మరణానికి తగిన వాడు. అసూయ కలిగిన వాడు కూడా మరణమునకు తగిన వాడు. అక్కడ ఎన్ని పాపాలు ఉన్నాయి చదువున్నాను మళ్ళీ ఒకసారి. కొండిగాండ్రు ఏంటి? వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పేవాళ్ళు. అపవాదకులు వీళ్ళే. ద్వేషకులను, అపవాదులు వేస్తారనమాట. అంటే లేని వీళ్ళేమో మొదటి వాళ్ళు ఉన్నాయి చెప్తారు, జరిగినాయి చెప్తారు. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి జరిగినాయి అని చెప్తాడు. అపవాదకులు అంటే అసలు లేనిది అపవాదం వేస్తాడు వీళ్ళు రెండో వాళ్ళు. ఇక దేవద్వేషులు వీళ్ళంటే దేవుడు ఏం చేశాడు మనకి? ఏం చేశాడు? దేవుడు నమ్ముకున్న వాళ్ళందరూ బాగుపడ్డారా? అమ్మో, దేవుని ద్వేషిస్తా కూడా వెనకాడు వీళ్ళు. హింసకులు, మాటలతో చంపేస్తారు వీళ్ళు. అహంకారులు తలక నెత్తి మీదకి ఎక్కిని. పింకములాడువారు షోయింగ్ చేస్తారు మాటలతో. పింకాలు. చెడ్డవాటిని కల్పించేవారు లేని దాన్ని. తల్లిదండ్రులకు అవిధేయులు. అవివేకులు అంటే అవగాహన రహిత లేనివాడు. అవివేకులు అంటే అర్థం ఏంటంటే నో అండర్స్టాండింగ్, వీటికి అర్థం కాదు. అవివేకులు ఏం చెప్పినా అర్థం కానోళ్ళు. మాట తప్పువారు, అనురాగరహితులు. ఎవరి మీద ప్రేమ ఉండదు, చేసుకున్న దాని మీద కూడా ప్రేమ ఉండదు. భర్త మీద ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు. అనురాగరహితులు, నిర్దయులు, దయలేనోళ్ళు. ఇట్టి కార్యములను ఇవన్నీ చేసేవాడు మరణమునకు తగినోళ్ళు. ఇటు కార్యాలు చేసేవాడు మరణానికి తగినోడండి. మరణానికి తగినోడు. ఇటుబాటు చేసేవాడితో నువ్వు సంతోషంగా సమ్మతిస్తున్నావు. దేవుని న్యాయ విధిని ఎరిగి కూడా అటు వారితో నువ్వు పర్లేదు నువ్వు చేసేది కరెక్ట్ అంటున్నావు. అంటే నువ్వు కూడా ఏంటి మరణానికి తగినోడువేగా. సమ్మతించకూడదు. మనం కరెక్ట్ చేయాలి, సరి చేయాలి. అవన్నీ పెద్ద తప్పుల్లాగా అనిపించలేదండి. దాంట్లో వ్యభిచారం లేదు, నరహత్య లేదు. కానీ ఇట్టి కార్యములు చేయవారు మరణమునకు తగినవారు. అట్టి వాటిని చేయవారితో మనం సమ్మతించకూడదు. వాళ్ళని కరెక్ట్ చేయాలి. ఇది తగదు, ఇలా చేయకూడదు, వాళ్ళని సరి చేయాలి. మరి చేయగలుగుతున్నామో మనం సమ్మతిస్తున్నామా? మేలైనది చెయ్యనిరిగి దాన్ని చెయ్యని వానికి
పాపం కలుగుతుంది. నీ ఇన్నర్ వాయిస్ నీతో మాట్లాడుతుంది. మరలా చెప్తున్నా, అంతరంగంలో నుండి ఒక స్వరం నీకు కనపడుతుంది. ఏదో మాట్లాడుతుంటే చూడండి, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు. ఎవరు అనుకున్నారు అది? గుడ్ అడ్వైజర్, ఒక మంచి సలహాదారుడు, ఒక మంచి ఆలోచనకర్త, ఒక నాయకుడు మన హృదయంలో ఉన్నాడు. ఈ ఇన్నర్ వాయిస్ వినగలిగిన కృప నీకుంటే, అంతరంగంలో వస్తున్న మనస్సాక్షి స్వరమే దేవుని స్వరం. అది నీతో మాట్లాడుతుంటుంది. ఏ కొడుకా, ఇది ఈ స్టెప్ తీసుకో, ఈ స్టెప్ తీసుకో, ఈ స్టెప్ తీసుకో. అది ఇతరులకు మేలు చేస్తే, నీకు మేలు చేస్తే, మళ్ళీ అప్పుడే సైతాన్ గాడు అంటాడు, ఈ దేవుని యొద్ద వచ్చిందేనా, నేను పుట్టించిందా? ఈడే అనుమానం పుట్టిస్తాడు. మంచిది వచ్చినప్పుడు ఈడు అనుమానం పుట్టిస్తాడు. ఇన్నర్ వాయిస్లో 2 శబ్దాలు వినపడుతుంటాయి. ఒకటి మేలైనది, ఇంకొకటి నిన్ను ముందుకు వెళ్ళనివ్వనిది. ఒకటి మేలైనది, 2 కీడైనది. ఒకటి మేలైనది నిన్ను ముందుకు నడిపించేది, ఇంకోటి వెనకలాగేది. ఈ 2లో ఇన్నర్ వాయిస్ నీకు మేలు చేస్తుంది, నీకు కీడు చేసేది. ఇతరులకు ఏది కీడు చేసేది, ఇతరులకు కానీ నీకు కానీ కీడు చేసేది ఏది కూడా అంతరంగం నుండి వస్తే అది దేవుని స్వరం కాదు. నీ ముందున్న పరిస్థితిని ముందు పెట్టి నీ పని అయిపోయింది అని చెప్పేది ఇన్నర్ వాయిస్, అంతరంగిక స్వరం, మనసాక్షి, దేవుని స్వరం కాదు. నీ ముందున్న పరిస్థితులను దాటి అవతల ఉన్నదాన్ని చూపించేది మనసాక్షి స్వరం. నీ ముందు ఒక పరిస్థితి ఉంది, దీన్ని మాత్రమే హైలైట్ చేసి ఇక నీది అయిపోయింది, ముందుకెళ్ళు, దీన్ని చేయించడం నీ వల్ల కాదు, ఇక రకరకాలుగా నేను నిరూపించేది సైతాన స్వరం. పరిస్థితులను నీ ముందు ఉంచి మాట్లాడేది, మరలా చెప్తున్నా, 1000 కోట్లు ఈ మాట, పరిస్థితులను నీ ముందుంచి మాట్లాడేది సాతాను. పరిస్థితుల అవతల ఏమవుతుందో నీతో మాట్లాడేది దేవుని స్వరం. ఇది గుర్తుంచుకోండి, ఇది మొండి సూచన. పరిస్థితులను నీ ముందు పెట్టి మాట్లాడేది సాతాను. 2 స్వరాలు అంతరంగంలో. ఎప్పుడైనా ఒక పరిస్థితి నీ ముందున్న సిచ్యువేషన్ అంతా నీ ముందుకు తెచ్చి నీతో మాట్లాడుతుంది చూశారు, సైతాను గడారు. ఈ పరిస్థితి కాదురా, దాటి చూడు, అదిగో ఒక్కడుగు ముందుకే చూడు, అదిగో యోర్దాను దాటగానే కనాను, ఒక్కడుగు ముందుకే. అంతరంగంలో ఉండి నీ పరిస్థితిని చూపెట్టదు. పరిస్థితిని దాటిన అవతలికి ఎలా వెళ్ళాలో ఎవరిని సలహా ఏమనవసరం లేదండి. నీ అంతరంగంలో మనస్సాక్షినికి అడ్వైజ్ ఇస్తావు. ఇదిగో ఈ అడుగు పోయి ఈ స్థితిని దాటుతావు. నువ్వేం చేస్తావు? ఎక్కడ కొట్టుకుపోతావు? ఈ అడుగెత్తే దేవుని స్వరాన్ని తొక్కేస్తున్నావు. పరిస్థితిని ముందు పెట్టి మాట్లాడుతున్నది ఇదే దేవుని స్వరం అని మనం ఏం చేస్తాం? మరలా నీకు 1000 కోట్లు ఇచ్చిన దొరకని మాట ఇది. నీ పరిస్థితులను నీ ముందుంచి నీతో మాట్లాడే స్వరం సైతానుది. రాసుకో గుండెల్లో. నీ పరిస్థితుల అవతల వైపుకు నిన్ను చూపించగలిగినది, నిరీక్షణ కలిగించగలిగినది. ఎవరినైనా దేవుడు నిరీక్షణ కలిగిస్తాడు కానీ నిరాశకు గురి చేయడు. నీ పిల్లవాడు తప్పటడుగులేసి పడిపోయాడు, సైకిల్ తొక్కుతా పడిపోయాడు, బండి నడుపుతా పడిపోయాడు, కారు తోలుతా యాక్సిడెంట్ అయ్యాడు. నువ్వేం చేస్తావు? నిరాశపరచవు, అతన్ని లేపి ప్రోత్సహిస్తావు. నేనున్నానుగా. భూ సంబంధమైన తల్లిదండ్రులే తమ బిడ్డల భవిష్యత్తుకు నిరీక్షణ, ఆశ కలిగిస్తుంటే పరలోకపు తండ్రి ఎన్నడూ నిరాశపరిచి కృంగదీసే మాట మాట్లాడాడు. అది దేవుని స్వరం కాదు. నువ్వు మోసపోతున్నావు. నీ పరిస్థితిని అవతలకి తీసుకెళ్ళిపోద్ది దేవుని స్వరం. నీకు నిరీక్షణ కలిగిస్తుంది కానీ నిరాశ కలిగించదు. నీ పరిస్థితిని అసలు దేవుడు ఎప్పుడు నీ ముందుకు తేడా పరిస్థితి అవతలకు తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఈ 2 నీలోనే జరుగుతూ ఉంటాయి. ఈ రెండిటి నువ్వు జరుగుతున్నప్పుడు నీకు నిరీక్షణ కలిగించేదేదో, పరిస్థితులు అవతలకు తీసుకుని వెళ్ళి నేను చూపించగలిగినదేదో, అది దేవుని స్వరంగా క్యాచ్ చేయి.
పరిస్థితిని ముందు పెట్టి ఇక ఆ రోజుకి చెయ్యెత్తకుండా, ఆ రోజు డ్యూటీ చేయకుండా, ఆ రోజు ఎవరితో మాట్లాడనీయకుండా, తిననీయకుండా, తాగనీయకుండా చేసేది సైతాను. ఇవన్నీ చెప్పేస్తే నేను ఆడికి నా మీద ద్వేషం, ఆడికి నేను ఇటు వెళ్తాడు వస్తాడు, ఎవరిని కనిపెట్టాడు, నన్ను కనిపెట్టి కూర్చుంటాడు. ఉమ్మి కూడా రాలేదండి పొద్దున్నే, ఉమ్మి కూడా రాలేదు, మిగతాకి డ్రై అయిపోతుంది, పద్దాక డ్రై అయిపోతుంది. అసలుకి రాత్రి ఎన్నిసార్లు మంచినీళ్ళు తాగాల్సి వస్తుందో, నోట్లో ఉమ్మి కూడా సప్లై కావట్లేదు, అంతగా డ్రై అయిపోతుంది, గొంతంతా పుడారిపోవటం. అని షుగర్లు చూస్తే నార్మల్గానే ఉంటుంది. టార్గెట్ కూడా వాటి రహస్యాలను బయట పెడతాం కదా. ఈ పోరాటంలో విజయము మనది. గ్రహింపు మనసు అవివేకులు మరణమునకు తగిన వారు అన్నాడు. అంటే ఏంటి? ఎంత లోతుగా దేవుడు మాట్లాడినా నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అంటే నీకు అర్థమయ్యేటట్టు అట్టుకే తొక్కదీసి నోట్లో పెట్టి నువ్వు పెట్టినా తింటాగా నీ నోరు కదపలేకపోతున్నావు అంటే అవివేకం నువ్వు. ఈ అవివేకులు కూడా ఎవడరా బాబు అంటే మరణానికి తగినోడే. నో అండర్స్టాండింగ్. ఇలా ఏం చెప్పినా అర్థం అవ్వదు. ఏమైందిరా, పోతావు రే, ఏమవుతుంది, నాకేమవుతుంది, నువ్వు పోతావు. మరణం తగినోళ్ళు వ్యభిచారులే మరణాన్ని తగిన వాళ్ళు అనుకుంటావు. అవివేకులు కూడా మరణాన్ని తగిన వాళ్ళే. అవివేకులు అనే మాటకు ఇంగ్లీష్ నో అండర్స్టాండింగ్. వారికి ఏది అర్థం అవ్వదు, ఎంత చెప్పినా అర్థం అవ్వదు. వీడికి అర్థం కాదు, అర్థమయ్యేది చెప్పినా అర్థం అవ్వదు. వీడికి అర్థమైనా వీడికి అర్థం కానట్టే ఉంటాడు. ఈడెవడు అవివేకి. ఎంత క్లియర్గా చెప్పినా కూడా ఇంకా నువ్వు అవివేకి ఉన్నావు అనుకో, అసలు నీతో సమ్మతించకూడదు, నీతో అడుగులేయకూడదు. నిన్ను కరెక్ట్ చేయాలి, లేదు వదిలేయాలి. మేలైనది చెయ్యనెరిగియో అలాగూ చేయకునుట పాపం కాదా? మేలైనది చెయ్యనెరిగియో అలాగూ చెయ్యని వానికి పాపము కలుగుతుంది. చేసినోడికే కాదు పాపం, అందరనండి. చెయ్యనోడికి కూడా పాపమే అనండి. చెయ్యని నాకు కూడా పాపమే అను. మరి అదే ఇప్పుడు నేను చెప్పింది అదే. దేవుడి మాటలను ఆశ్రదించను కాక. ఒక నిమిషం ఆలోచించండి, దీర్ఘంగా ఆలోచించండి. ఇందులో మాటలు ఏమైనా పనికొస్తాయా? పనికొస్తే క్యాచ్ చేయండి. దాన్ని సద్దన్న మూటగా దాచిపెట్టుకోండి. గుండెల్లో మోతమోగాలండి ఈ మాటలు.